అందరికీ హాయ్ ఫ్రెండ్స్. ఇవాళైతే నేనైతే ఒక మంచి కొత్త వీడియో లాంగ్ వీడియో అయితే తీద్దాం అనుకుంటున్నా. ఇదైతే నేనైతే ఫస్ట్ అయితే ఒక ప్లేస్కి అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఇవాళైతే ఈవినింగ్ 5 o'clock అయితే నేనైతే వెళ్తున్నా బైక్ మీద. ఈ నుంచి 3 kilometers అయితే నేను ఒక పార్క్ అయితే చూపెడదాం అనుకుంటున్నా. యాక్చువల్గా రోడ్ నెంబర్ 3లో మన పార్క్ అయితే ఇంతకుముందు ఒక వీడియో అయితే నేనైతే అప్లోడ్ చేసిన మన ఛానల్లో. ఇప్పుడు మళ్ళీ ఒక పార్క్ అయితే నేనైతే ఆ పార్క్ అయితే డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది. మనకు సమ్మర్ టైంలో మనకైతే ఒక మంచి చల్లగా ఉండే ప్లేస్ కోసం మనం అయితే వెతుకుతాం కదా. సో నేను ఆ ప్లేస్కి అయితే వెళ్దామని వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి అయితే 2 kilometers అయితే ఉంటుందన్నమాట నేనైతే వెళ్ళడానికి. సో మా ప్లేస్ నుంచి నేనైతే ఇప్పుడు వెళ్తున్నా. ఈ వెళ్ళే రోడ్ నుంచి ఈ నుంచి నేనైతే వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి మనం యూటర్న్ లెఫ్ట్ టర్న్ తీసుకొని వెళ్ళాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరైతే ఈ దారిలో మొత్తం చెట్లే ఉంటాయి ఫ్రెండ్స్. అసలు ఎండాకాలం కూడా ఇలాంటి రోడ్ల మీద మనకి చుట్టూ లెఫ్ట్ అండ్ రైట్లో చెట్లు ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇట్లుంటే మాత్రం మంచిగా ఎంత దూరమైన జర్నీ చేయడానికి అయితే ఇష్టపడతాం. సో నేను కూడా అయితే ఈవినింగ్ సాయంత్రం కదా కొంచెం వర్షం పడేటట్టు ఉందన్నమాట. కొంచెం లైట్గా గాలి కూడా వస్తుంది, చల్లటి గాలి. కొంచెం దూరంలో ఎక్కడ వర్షం కావచ్చు అనుకుంటా. సో అందుకే అంత చల్లగా ఉంది. అయితే దగ్గర 1 kilometer అయితే దాటినాం. 1 kilometer దాటినాక అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి ఇక్కడ బిల్డింగ్స్ కూడా ఒక్కొక్కటి 40 floors అనమాట. ఈ ఫ్లోర్స్ నుంచి అయితే ఒక వీడియో కూడా నేను షార్ట్ వీడియో అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసిన. ఇంత పెద్దగా ఉన్నాయన్నమాట బిల్డింగ్స్ కూడా. నేను ఫస్ట్ టైం అయితే చూస్తున్నా వీటిని అయితే. మనం వెళ్ళే దారి దగ్గర కూడా ఈ బిల్డింగ్స్ అయితే ఇంత పెద్ద బిల్డింగ్స్ అయితే దగ్గరనే అనమాట. మన ఈ బిల్డింగ్స్ పక్కనే మన ఆ పార్క్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. ఇక్కడున్న పార్క్ అయితే ఎలా ఉంటుందో మీరైతే ఇప్పుడు చూడొచ్చు. సో నేను వాటి కోసం మీకు చూపెడడానికి అయితే ఇప్పుడైతే ఈ వీడియో తీస్తున్నా. నేను ఇంకా ఒక 5 minutesలో అయితే అక్కడికి వెళ్దాం. మన ఛానల్లో అయితే మనం ల్యాగ్ చేయకుండా త్వరగానే వెళ్దామని నేనైతే ఈ వీడియో అయితే కొంచెం ఫార్వర్డ్ అయితే చేసిన. ఎందుకంటే మనం స్లోగా చేస్తే మరి కొంతమంది చూడలేరు. సో నేనైతే ఇప్పుడైతే వీడియోని కూడా స్పీడ్ చేసిన అనమాట. స్పీడ్ చేసుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాం. దగ్గర ఇప్పుడు ఇంకో జస్ట్ ఇక్కడ యూటర్న్ తీసుకొని మనం అయితే వెళ్తే ఇంకో జస్ట్ 300 meters అయితే మనకైతే ఈ నుంచి పార్క్ అయితే ఉంటుంది అనమాట. యూటర్న్ తీసుకుందామంటే ఓన్లీ అన్ని వెహికల్స్ అయితే వస్తున్నాయి. లాస్ట్కి అయితే ఫైనల్ అయితే యూటర్న్ అయితే తీసుకున్న తర్వాత ఈ నుంచి అయితే ఒక జస్ట్ 200 meters అనమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ చూడండి, ఈ నుంచి అయితే మనం వచ్చేసాం ఆల్రెడీ. ఇప్పుడు మనం పార్క్ దగ్గరే ఉన్నాం అనమాట. ఈ పార్క్ పక్కనే మనకైతే ఇక్కడైతే బైక్ అయితే నేనైతే పార్క్ చేసిన. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే లెఫ్ట్ సైడ్ అయితే యూటర్న్ తీసుకున్నాక ఈ నుంచి అయితే నేనైతే పక్కనే ఉందనమాట. మనం యూటర్న్ తీసుకోవాలి. పార్క్ పేరు వచ్చేసి జిమ్ థీమ్ పార్క్ అనమాట. ఈ పార్క్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. చూడగానే నాకైతే బాగా నచ్చింది. నాకు తెలియదు అసలు ఈ పార్కు. ఒకసారి నేను ఇట్లా రోడ్డు నుంచి పోతుంటే ఇలా చూడగానే కొంచెం మంచిగా అనిపించి నేనైతే ఈ పార్క్ అయితే వచ్చాను. ఫస్ట్ చూడండి ఫ్రెండ్స్, మీరు రాగానే ఎంట్రీ కాగానే మొత్తం చెట్లతో అయితే పచ్చగా అవుతుంది. ఇలాంటి పచ్చడిదనం కోసం మనం అయితే చాలామంది మన సిటీలలో మంచి పీస్ఫుల్ ఏరియా కోసం అయితే వెతుకుతాం. సో నేనైతే అందుకే ఈ వీడియో అయితే తీస్తున్నా. ఎవరైనా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి బిల్డింగ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ బిల్డింగ్స్ పక్కనే మన 40 floors పక్కనే పార్క్ అయితే ఉంటుందని చెప్పినా కదా. నేనైతే ఆ పార్క్ అయితే వచ్చిన అనమాట. ఇక్కడ మాత్రం చిన్నపిల్లలు, అంతేకాకుండా పెద్దవాళ్ళు కూడా అందరూ మనం ఇక్కడైతే ఆడుకుంటారు. అంతేకాకుండా ఆడుకోవడం కాకుండా కొంతమంది చదువుకోవడం అంతేకాకుండా కొంచెం మంచి మైండ్ రిఫ్రెష్ కావడం ఒక మంచి ప్లేస్ అనుకోవచ్చు. అయితే మాత్రం మనం వాకింగ్ చేయడానికి, అంతేకాకుండా మనం చిన్న జిమ్ చేయడానికి కానీ చిన్న మనం వార్మ్స్ కానీ చేసుకోవడానికి అయితే ఒక మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ చిన్నపిల్లలను చూస్తే కొంచెం మంచి ఆనందం అనిపించింది. నేనైతే వీడియో తీస్తుంటే చాలామంది నా వీడియో కోసం నా తీసే కెమెరాకి వెళ్ళి చాలామంది చూస్తున్నారు అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం నేనైతే వీడియో తీసేటప్పుడు ఇంతమంది చూస్తుంటే నాకు కొంచెం భయం అనిపించింది. కాకపోతే అయినా నేను వీడియో అయితే తీసాను. అందరూ ఈ బిల్డింగ్ చూడగానే చాలామంది ఏమనుకుంటాం, ఎక్కడో మన హైదరాబాద్లో కాదు, వేరే స్టేట్ కానీ వేరే కంట్రీలో కానీ అనుకుంటాం కదా. కాకపోతే మన హైదరాబాద్లోనే ఇదని ఇంత పెద్ద హైట్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీకైతే ఈ పార్క్ అయితే నచ్చింది అనుకుంటున్నా. సో నేనైతే మీకైతే ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నా. సో ఈ పార్క్లో అయితే నాకైతే నచ్చింది. మీకు ఎలా అనిపించిందో మనకైతే కామెంట్లు అయితే పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తాను అనమాట. సో నాకైతే ఈ పార్క్ నేనైతే చెప్పాను. మీకు ఒక నచ్చలేదో అయితే మన కామెంట్లో మెన్షన్ చేయండి. మీరు వాళ్ళ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అంతేకాకుండా లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్.